నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక మంచి చేయకపోయినా ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాయించుకొని ప్రజలను మభ్యపెట్టారని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. తప్పుడు రాతలు రాయించుకొని ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు డేటా తీస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు? యాక్చువల్ గ్రౌండ్ అయినాయి. ఎంఓయూలు చాలా చేశారు, లక్షలు, 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, కానీ గ్రౌండ్ అయినాయి. దానికంటే 3 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, 1,00,000 కోట్లు చిల్లర. ప్లస్ గవర్నమెంట్ సెక్టర్లోనే సరే వాలంటీర్లు పక్కన పెడదాం, వాలంటీర్లు దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. సెక్రటరియట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు 18,000 రూపాయలు పైన వచ్చే ఉద్యోగాలు దాదాపు 1,60,000 ఉన్నాయి. ఉన్నాయా లేదా? ప్లస్ కార్పొరేట్ సెక్టర్లో కానీ ఇండస్ట్రీలో కానీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో డేటా తీయండి. మీకు చంద్రబాబు నాయుడు గారి టైంలో 39,000, 38,000 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి, 40,000, 45,000 ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ప్లస్ ఇప్పుడు వాలంటీర్లు తీసుకుంటే హానరీ జాబ్ అయినా దాంట్లో 2 లక్షల మంది ఉన్నారు. దాంతో కలుపుకుంటే దాదాపు 6 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది వైసీపీ గవర్నమెంట్. నువ్వు చేసింది 80,000. అంటే నీకు మీడియా చేతిలో ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మారటం, ఇష్టం వచ్చినట్టు రాపించుకోవటం, దాంట్లో ఒక్క నిజం ఉండదు, అంతా హైప్ తప్ప. కాబట్టి ఇదంతా కూడా అబద్ధం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాబ్స్ కానీ నువ్వు యాజ్ జర్నలిస్ట్ మీరు వెళ్ళి చేస్తే ఆర్బీఐ ఫిగర్స్ కానీ నీతి ఆయోగ్ ఫిగర్స్ కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత 2% జీఎస్డీపీ పెరిగింది రాష్ట్రంలో. 2%. మీరు నా ఫిగర్స్ కాదు, ఆర్బీఐ ఫిగర్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 50 నుంచి 60,000 రూపాయలు పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక. అట్లాగే పోవర్టీ, పేదరికం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 11.7% ఉంటే వాళ్ళు 4.5%, 4.4% దిగింది. అంటే 7%